టాప్ 1% పీపుల్ వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటాయో ఫస్ట్ పార్ట్లో కొన్ని తెలుసుకున్నాం. ఈ సెకండ్ పార్ట్లో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కవర్ చేద్దాం. ఈ టాప్ 1% వాళ్ళు పనులు ఎలా డివైడ్ చేసుకుంటారంటే అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ అని ఒక కేటగిరీ, తర్వాత అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్ అని సెకండ్ కేటగిరీ, థర్డ్ నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్, అలాగే ఫోర్త్ నాట్ అర్జెంట్ అండ్ నాట్ ఇంపార్టెంట్. ఇలా 4 కేటగిరీస్లో పనులు డివైడ్ చేసుకొని కంప్లీట్ చేస్తారు. వీళ్ళు కింద కూర్చున్నప్పుడు ఎవరైనా షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ట్రై చేస్తే వీళ్ళు లేచి నిలబడి షేక్ హ్యాండ్ ఇస్తారు. ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తారు, కాన్ఫిడెన్స్ చూపిస్తారు. సో అవతలి వాళ్ళు వీళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయలేరు. వీళ్ళ వెనక నిలబడి సపోర్ట్ చేసే వాళ్ళని వీళ్ళెప్పుడు వదులుకోరు, ప్రొటెక్ట్ చేస్తారు. అలాగే వీళ్ళ పక్కన నిలబడి సపోర్ట్ చేసే వాళ్ళని వీళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. వీళ్ళని ఎవరైనా గెస్ట్గా పిలిస్తే అక్కడికి వెళ్ళి లంచ్ కానీ డిన్నర్ కానీ చేసి బాలేదు అని కానీ, ఇలా ఉంది అలా ఉంది అని కానీ విమర్శించరు. ఎందుకంటే వీళ్ళకి తెలుసు వీళ్ళ మీద ఎంతో ప్రేమ అభిమానంతో డబ్బులు, టైం అండ్ ఎఫర్ట్స్ ఇన్వెస్ట్ చేసి ఆ భోజనం తయారు చేశారు కాబట్టి. అలాగే ఎవరైనా పార్టీ ఆఫర్ చేసినా, మనీ స్పెండ్ చేసి బయటకు తీసుకెళ్ళి తినిపిస్తున్న లాస్ట్ పీస్ వీళ్ళు తినరు, ఎందుకంటే వీళ్ళకి ఆ అర్హత లేదు అని భావిస్తారు. సో వీళ్ళు ఎప్పుడు కూడా నెగోషియేషన్ చేసేటప్పుడు వీళ్ళ ఆఫర్ టేబుల్ పైన ముందు పెట్టరు, అవతలవాడి ఆఫర్ కోసం వెయిట్ చేస్తారు. ఆ తర్వాతే వీళ్ళు మాట్లాడడం మొదలు పెడతారు. వీళ్ళు చేయని పనికి వీళ్ళెప్పుడు క్రెడిట్ కొట్టేయరు, అది ఎవరు చేశారో వాళ్ళనే పొగుడతారు. బయట రెస్టారెంట్కి వెళ్ళినా, ఎవరితో అయినా మీటింగ్కి వెళ్ళినా ఫోన్ టేబుల్ పైన పెట్టరు, వీళ్ళ పాకెట్లోనే ఉంటుంది. అది మోగితే అందరూ డిస్టర్బ్ అవుతారని వీళ్ళకి తెలుసు. ఎవరైనా ఏదైనా చెప్తుంటే హుందాగా విని తల ఊపుతారు. అంతా మాట్లాడడం అయిన తర్వాతే వీళ్ళు రెస్పాండ్ అవుతారు. యాంగర్ ఈజ్ డేంజర్ అని వీళ్ళకి తెలుసు. ANGERకి ముందర ఒక D పెట్టి ఫాలో అవుతారు. ఎందుకంటే కోపం వస్తే బాడీలో అడ్రినలైన్ హార్మోన్ అని ఒకటి ఉంటుంది, అది గుండెని ఎక్కి తొక్కుతుంది కాబట్టి. సో హెల్త్ కేర్ చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. సో షుగర్లు, బీపీలు ఇలాంటివి దగ్గర రానియకుండా చూసుకుంటారు. వీళ్ళు మనకిచ్చే సలహా బయటకు ఎప్పుడు వెళ్ళినా జేబులో కొంత అమౌంట్ క్యారీ చేయండి అని. సో UPI ట్రాన్సాక్షన్స్ ఒకవేళ ఫెయిల్ అయితే అక్కడ మన పరువు పోతుంది అండ్ మనం షాపింగ్ చేయలేము, అనుకున్న వస్తువు ఇంటికి తెచ్చుకోలేము, టైం వేస్ట్ అయిపోతుంది. వీళ్ళు చాలా అందంగా తయారవుతారు, హీరోలాగా లేదా హీరోయిన్ లాగా నీట్గా డ్రెస్సింగ్ చేసుకుంటారు. ఎందుకంటే మార్కెట్లో డ్రెస్సుల్ని చూసి, షూస్ని, చెప్పుల్ని చూసి వాల్యూ ఇస్తారని వీళ్ళు భావిస్తారు. ఎవరి రుణమైనా తీర్చుకునే సమయం వచ్చిందని తెలిస్తే వీళ్ళే నిందలు మీద వేసుకొని అవతల వాళ్ళని కాపాడతారు. పిలవని పేరంటానికి వెళ్ళరు. ఆల్కహాల్ని వాటర్తో రీప్లేస్ చేస్తారు, జంక్ ఫుడ్ని హోమ్ ఫుడ్తో రీప్లేస్ చేస్తారు. టాక్సిక్ ఫ్రెండ్స్ని మెంటర్స్గా, గుణపాఠాలు నేర్పించిన ఉపాధ్యాయులుగా వీళ్ళు భావిస్తారు. నెట్ఫ్లిక్స్ని, అమెజాన్ ప్రైమ్ లాంటి సబ్స్క్రిప్షన్స్ని నిద్రతో రీప్లేస్ చేస్తారు. ఎక్స్క్యూజెస్ అంటే బహానా, వాటిల్ని యాక్షన్స్తో రీప్లేస్ చేస్తారు. ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయరు, సొల్యూషన్స్ మీద మాత్రమే ఫోకస్ చేస్తారు. అన్నెసరీగా మనీ స్పెండ్ చేయరు, ప్యాసివ్ ఇన్కమ్ కోసం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేస్తూ ఉంటారు. వీలైనంత త్వరగా రిటైర్ అవ్వాలని ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ చాలా ఇంపార్టెంట్. ఫారిన్ ట్రిప్స్కి వెళ్ళాలని, జీవితాన్ని మ్యాక్సిమం అనుభవించాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటేనే సక్సెస్ వస్తుంది అని, లేకపోతే సక్సెస్ ఈజ్ ఇంపాసిబుల్ అని నమ్ముతారు. వీళ్ళని వీళ్ళు నమ్ముతారు. వీళ్ళ నమ్మకాల్ని, వీళ్ళ కలలని, ఆశయాల్ని వీళ్ళు నమ్ముతారు, లేకపోతే ఎవరు నమ్మరు అని వీళ్ళు భావిస్తారు. సహనం చాలా ఇంపార్టెంట్ అనుకుంటారు. పెద్ద పెద్ద రాజ్యాలు కూడా ఒక్క రోజులో 2 రోజుల్లో తయారైనవి కాదు. చాలామంది సొసైటీలో అసలు ట్రై కూడా చేయనివి వీళ్ళు ట్రై చేసి ఫెయిల్ అయ్యి వీళ్ళని వీళ్ళు కంగ్రాచ్యులేషన్స్ చెప్పుకొని గర్వపడుతూ ఉంటారు. వీళ్ళ కోసం వీళ్ళు మంచి లైఫ్ స్టైల్
గిఫ్ట్గా ఇచ్చుకోవాలని ప్రామిస్ చేసుకుంటారు. అది ఎప్పటికీ మర్చిపోరు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. నవ్విన వాళ్ళకి ఆటోగ్రాఫ్ ఇచ్చేంత ఎదుగుతారు. ఎప్పుడు కూడా ఐడియాస్ గురించే డిస్కస్ చేసే ఫ్రెండ్స్ని వెతుక్కొని వీళ్ళ నెట్వర్క్లో జాయిన్ చేసుకుంటారు. వాళ్ళతోనే తిరుగుతూ ఉంటారు. దీన్నే మీనింగ్ఫుల్ కనెక్షన్స్ అంటారు. మిగతా 99% వాళ్ళు గాసిపింగ్ చేసే వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళతోనే మాట్లాడుతుంటారు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తుంటారు. వీళ్ళకి ఒకే ఒక సిద్ధాంతం ఉంటుంది, అది నెవర్ గివ్ అప్. ఓటమి అంత తొందరగా ఒప్పుకోవద్దు. వీళ్ళ నుంచి మనం తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది అండ్ వీళ్ళు మనకిచ్చే సజెషన్స్ కొన్ని ఉన్నాయి. మనం ప్రస్తుతం చేసే జాబ్ లేకుండా రోడ్లల్లో తిరిగేవాడి యొక్క డ్రీమ్, మనం ప్రస్తుతం ఉండే ఇల్లు, గుడిసెల్లో ఉండే వాళ్ళ యొక్క డ్రీమ్, మనం నవ్వే నవ్వు, హాస్పిటలైజ్ అయ్యి ఇంజెక్షన్లు తీసుకొని సర్జరీలు చేయించుకొని బాధని అనుభవిస్తున్న పేషెంట్ల యొక్క డ్రీమ్, మన ప్రస్తుత లైఫ్ స్టైల్, రోడ్లల్లో అడుక్కునే బిచ్చగాళ్ళ యొక్క డ్రీమ్, అనాథాశ్రమాల్లో ఎవరు పలకరించని అనాథల యొక్క డ్రీమ్. సో బ్లెస్సింగ్స్ని మర్చిపోవద్దంటారు. డిఫికల్ట్ టైమ్స్లో ఈ మెసేజ్ గుర్తు చేసుకోండి అంటారు. మనీ వీళ్ళ యాటిట్యూడ్ క్రియేట్ చేయదు, వీళ్ళ యాటిట్యూడే మనీ క్రియేట్ చేస్తుంది. సో సాక్రిఫైస్ చేయందే ఆపర్చునిటీస్ లేవు, రిస్క్ లేనిదే రివార్డు లేదు, క్రమశిక్షణ అండ్ కన్సిస్టెన్సీ లేనిదే రిజల్ట్స్ రావు అని వీళ్ళు మనకిచ్చే సలహా. కష్టం తర్వాతే సుఖం అని గట్టిగా నమ్ముతారు కాబట్టే ఇప్పుడున్న పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఒకప్పుడు ఇరుకుగా ఉన్న చిన్న చిన్న గదుల్లో చిన్నగా మొదలైనవే. సో నాకు అది లేదు, ఇది లేదు, ఇబ్బందులు ఉన్నాయి అని మనం ఫీల్ అవ్వని అవసరం లేదు. దీని తర్వాత మంచి రోజులు వస్తాయి. ఆ నమ్మకంతో, ఆ ఆశతో ఉండాలి. వీళ్ళకి శత్రువులు అంటే ఏదో ఒక మూల చిన్న భయం అయితే ఉంటుంది. ఎందుకంటే బ్రూస్లీ అనేవాడు, నాకు 5000 కిక్లు తెలిసినా కూడా అవతల కంటెస్టెంట్కి ఒక్క పవర్ఫుల్ కిక్ తెలిసినా నాకు పెద్ద ప్రమాదమే అని. సో దానికోసం బ్రూస్లీ ఎప్పుడు భయపడుతూ ఉంటాట. సో ఈ పాయింట్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.